రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 6 కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ కూడా ఉంది. అలాగే 10,000 కోట్లతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలపై రిపోర్ట్. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరు, సామాజిక ఆర్థిక విధానాలపై చర్చ జరిగింది. 39,290 కోట్ల రూపాయలు విలువ చేసే 6 కీలక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర మంత్రివర్గం. ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల జాతీయ రహదారులను విస్తరించనుంది. వరంగల్ జిల్లా పరిధిలో ప్రధాన జాతీయ రహదారిని 4 లేన్లుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. ఈ విస్తరణ ద్వారా తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది మోడీ మంత్రివర్గం. అలాగే ఢిల్లీలో 5,041 కోట్ల రూపాయల వ్యయంతో పాత ట్రక్కులు, బస్సులను దశల వారీగా తొలగించాలని నిర్ణయించింది. రామేశ్వరం, కోనార్క్, పారాదీప్ కోస్టల్ హైవే ప్రాజెక్టుకు 8,301 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. బీహార్లో NH31, NH231లో గల ఖగారియా, పూర్నియా రోడ్డును 4 లేన్లుగా విస్తరించడానికి 3,936 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణలో NH63, NH523లోని వివిధ భాగాలను 4 లేన్లుగా విస్తరించడానికి 7,597 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర మంత్రివర్గం. మధ్యప్రదేశ్లో NH347B అప్గ్రేడేషన్కు 4,415 కోట్లకు ఆమోదం తెలిపింది. మొత్తానికి దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.